రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి సూపర్ సక్సెస్ అయింది. కూటమి ప్రభుత్వం కూడా కొలువు తీరింది. తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం రానుందా? బీఆర్ఎస్ బలహీనపడడం ఈ పార్టీలకు కలిసి వస్తుందా అంటే టీడీపీ బీజేపీ పార్టీలు బలోపేతంపై దృష్టి పెట్టడం ఇందులో భాగమేనా? 2028లో బీజేపీ టీడీపీ జనసేన కలిసే పోటీ చేస్తాయా? రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి సూపర్ సక్సెస్ అయింది. కూటమి ప్రభుత్వం కూడా కొలువు తీరింది. తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం రాబోతుందా అనే చర్చలు జరుగుతున్నాయి. ఇక బీఆర్ఎస్ బలహీనపడడం ఈ పార్టీలన్నిటికీ కలిసి వస్తుందా అనే రాజకీయంగా కూడా వేడికి నడుస్తోంది ఈ టాపిక్ మీద. అయితే టీడీపీ బీజేపీ పార్టీలు బలోపేతంపై దృష్టి పెట్టడం కూడా ఇందులో భాగమేనా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇక 2028లో బీజేపీ టీడీపీ జనసేన మళ్లీ కలిసే పోటీ చేస్తాయా అనే మీమాంస కూడా కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు. సువర్ణ, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుతీరింది. కూటమిగా ఉన్నటువంటి మూడు పార్టీలు టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి ఇంతవరకు కూడా గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఒక ఘన విజయాన్ని 175 సీట్లకు గాను 164 సీట్లు సాధించి ఒక ఘన విజయాన్ని సాధించి నూతన ప్రభుత్వం కూడా ఇటీవలే కొలువుతీరడం జరిగింది. అయితే తెలంగాణలో కూడా ఈ యొక్క కూటమి ఇట్లాగే కొనసాగుతుందా అనే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో ఈ మూడు పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తాయా అనే ఒక చర్చ కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇటీవల గత కొన్ని రోజులుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీని తెలంగాణలో కూడా మళ్ళీ పునరుజ్జీవనం చేయాలి, దాన్ని మళ్ళీ బలోపేతం చేయాలని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి అంటే ఒకవైపు టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పటికే చర్యలు కూడా చేపట్టడం జరిగింది. మరోవైపు బీజేపీ కూడా ఇప్పటికే బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో 8 స్థానాలను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ కూడా భావిస్తూ ఉంది పార్టీని బలోపేతం చేయడం ద్వారా అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కర్ణాటక తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్రాలలో తెలంగాణ 2వ స్థానంలో బీజేపీ చూస్తూ ఉంది అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పార్టీని బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్తులో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఇటు బీజేపీ అధిష్టానం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు టీడీపీ ఇటు బీజేపీ పార్టీలు ఆ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాయి. మరోవైపు ఈ పార్టీలు ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా కూటమిగా ఇట్లే కొనసాగి 2028 ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా అధికారంలోకి సునాయాసంగా రావచ్చు అని ఒక ఆలోచనలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా జనసేన పార్టీ కూడా తెలంగాణలో కూడా ఎంతో కొంత తన యొక్క ఉనికిని చాటుకునే ప్రయత్నం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ మూడు పార్టీలు కలయిక అదే విధంగా ఇక్కడ కొనసాగితే ఖచ్చితంగా మంచి ఫలితాలు రాబట్టవచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇప్పటికే దానికి సంబంధించి విశ్లేషణలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటు బీజేపీ పార్టీలో కొంతమంది నేతలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క కూటమిలో ఇదే విధంగా కొనసాగడం ద్వారా ఖచ్చితంగా ఇటు గ్రామ స్థాయిలో పార్టీలను బలోపేతం చేసుకోవడం, మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా రోజు రోజుకు బలహీనపడటం కూడా ఈ యొక్క పార్టీలకు కలిసి వస్తుందని చెప్పేసి కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించి ఎమ్మెల్యేలందరూ కూడా ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వరుసగా వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇక ఆ పార్టీలో 3-4 ఎమ్మెల్యేల కంటే ఎవరు కూడా మిగిలే అవకాశం లేదు అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. 39 మంది గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ అందులో 3-4 మాత్రమే మిగులుతారని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి సో ఇటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇక బీజేపీయే పోషించనుంది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక ప్రజల పక్షాన పోరాటం కావచ్చు, అదేవిధంగా ఇటు మనము హైదరాబాద్ వ్యాప్తంగా జిహెచ్ఎంసీలో చూసుకుంటే ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ బీజేపీ కొనసాగుతూ ఉంది.
48 మంది కార్పొరేటర్లను గెలిచిన తర్వాత బీజేపీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇటీవల ఎన్నికల్లో 8 మంది పార్లమెంటు సభ్యులు కావచ్చు, అంతకుముందు 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు. సో వీళ్ళందరూ బీజేపీ చూసుకుంటే ఖచ్చితంగా మేము ఖచ్చితంగా బలం సంపాదించుకున్నాము, 35% ఓట్ షేర్ సాధించామని చెప్పేసి కూడా బీజేపీ చెప్తా ఉంది. కాబట్టి అటు ఒకవైపు టీడీపీ బలపడము, ఇటు బీజేపీ బలపడడం, మరోవైపు జనసేన కూడా ఇటీవల కొండగట్టు పర్యటనకు వచ్చినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా తెలంగాణలో కూడా మేము పోటీ చేస్తాము, భవిష్యత్తులో జనసేన ఇంకా విస్తరిస్తుంది తెలంగాణలో అని చెప్పేసి కూడా ఆయన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 పార్టీలు తెలంగాణలో ఇంకా పార్టీని బలోపేతం చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం 2028లో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయడం ద్వారా ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి అంటే సునాయాసంగా వస్తుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే లెక్కలు కూడా వేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇంకా 4.5 సంవత్సరాల పాటు సమయం ఉంది కాబట్టి సో అప్పటి వరకు ఏ పార్టీ ఏ విధంగా సో బలం ఉంటుంది, ఏ పార్టీ బలహీనపడుతుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే అంటే ఇంత ముందుగానే అంచనా వేయడం అయితే సో కరెక్ట్ కాకపోవచ్చు. అయినప్పటికీ ఇప్పటికీ దానికి సంబంధించి ఒక విశ్లేషణలు కావచ్చు, ఎందుకంటే లాంగ్ టర్మ్ దృష్టితో ఆలోచిస్తూ ఉన్నారు, ఇప్పటికే పార్టీ బలోపేతం కావచ్చు. సో అవన్నిటిని కూడా ఆ అంశంలో ఆలోచించినప్పుడు ఖచ్చితంగా సో ఆ కూటమి అదేవిధంగా కొనసాగే అవకాశమే ఎక్కువ అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఇప్పటికైతే మనకు తెలుస్తూ ఉంది. రాజు, మనం చూసుకుంటే మీరు అన్నట్లు తెలంగాణలో అయితే ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ తయారవుతోంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ రోజు రోజుకి డీలా పడిపోతోంది, కాంగ్రెస్ పైన కూడా ప్రజలు అంతగా నమ్మకం పెట్టుకోలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ పాల్గొనబోతోందని చెప్పి ఇప్పటికీ ప్రకటించడం జరిగింది. మరి కూటమి ఏర్పాటు దిశగా అంటే తెలంగాణలో కూటమి ఏర్పాటు దిశగా ఏమైనా అధికారికంగా ఏమైనా సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికైతే ఈ కూటమి ప్రభుత్వంపై అంటే కూటమి ముందే అంటే ఇప్పటికే కలిసి పోటీ చేస్తామని చెప్పేసి కూడా ఎక్కడ ప్రకటించకపోయినప్పటికీ ముందు పార్టీల బలోపేతంపై దృష్టి సారించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ గ్రామ స్థాయిలో ఇప్పటికీ కూడా టీడీపీకి చాలామంది కార్యకర్తలు ఉన్నారని చెప్పేసి కూడా ఇటు పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీకి చాలా వరకు క్యాడర్ కూడా ఉంది, అదే క్యాడర్ కొన్ని రోజుల తర్వాత బీఆర్ఎస్కు మైగ్రేట్ కావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొంతమంది టీడీపీ సానుభూతి పరులు కావచ్చు, టీడీపీ అభిమానులు కావచ్చు తెలంగాణలో చాలామంది ఉన్నారు. కాబట్టి సో టీడీపీ మరోసారి రాష్ట్రంలో ఇక్కడ పార్టీని బలోపేతం చేయడం ద్వారా ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా టీడీపీ భావిస్తూ ఉంది. ఇప్పటికైతే ఈ పొత్తుల ప్రస్తావన ఎక్కడ కూడా బయటికి రానప్పటికీ 2 పార్టీలు కూడా ముందుగా ఆ పార్టీల బలోపేతంపై ఇక్కడ దృష్టి సారించాయి. పార్టీలు బలోపేతమైన తర్వాత ఎన్నికలకు ముందు ఖచ్చితంగా ఒక పొత్తునైతే ప్రకటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ ఇరువురు పార్టీల్లో కూడా సో ఎక్కువ మంది కూడా ఇట్లే కూటమి కంటిన్యూ చేయాలనే భావనకు వచ్చినట్టుగా కూడా మనకైతే అంటే ఆఫ్ ద రికవర్ ద్వారా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.